జస్ట్ లుక్స్ తోనే ఇచ్చి పడేస్తాడు. హెయిర్ స్టైల్ అనేది ఒక మ్యాటర్ కాదు బాయ్కి అయితే. ఓకే, ట్రోల్స్ అంటే నెగిటివిటీతో హిట్ కొట్టడమే బాయ్ స్పెషాలిటీ, బాయ్ క్రేజ్ అది. ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎన్ని రూమర్స్ క్రియేట్ అయినా, హేటర్స్ ఎంతన్నా చేయని, ఇంకా రూమర్స్ ఎంతనా చేయని, ట్రోల్స్ ఎన్నని చేయని, కానీ బాయ్ని పికెట్ ఎవడైతే ఏం ఉండడు. ఆ లెవెల్ని దాటి, బాయ్ని క్రేజ్ని దాటి, అట్లాంటి టీఎఫ్ఐలో మన హీరో బాయ్ తర్వాత బీట్ చేస్తాడు ఇంకో అట్లాంటి హీరో ఎవరు లేరు. ఇప్పుడు బాయ్ అంటే ఇప్పుడు టీఎఫ్ఐని రూల్ చేసే ప్రెజెంట్ ఇప్పుడు బాయ్. సో ఇవాళ బాయ్ అయితే బర్త్డే సందర్భంగా రేస్ గురం రిలీజ్ అయితే అయ్యింది సినిమా కూడా మస్తు క్రేజీ ఉంది. ఓకే, సూపర్ డూపర్ హిట్ అయింది. చూసిన తర్వాత వేరే క్యారెక్టర్లకి మ్యాచ్ చేస్తున్నారు, లైక్ కట్టప్ప అని చెప్పేసి, అట్లా మీకు అట్లా అలా ఏం లేదు బ్రో. మ్యాచ్ అయితే ట్రోల్స్ అయితే ఎన్నైనా చేస్తారు ట్విట్టర్స్ కాబట్టి, నా లుక్ మాత్రం సూపర్. బాయ్ ట్రోల్ చేసేదే మీ బలం అని చెప్పుకుంటారా బ్రో? ఓకే, ట్రోల్స్ అంటే నెగిటివిటీతో హిట్ కొట్టడమే బాయ్ స్పెషాలిటీ, బాయ్ క్రేజ్ అది. అంటే ఇంతకు ముందు వచ్చిన పుష్ప తోటి తగ్గేదేలే ట్రెండ్ సెట్ చేశారు. ఈ మూవీ నుంచి ఇలా వేలు పెట్టారు కదా, దాంతో కూడా ఏమైనా ట్రెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ట్రెండ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు బాయ్ కొత్త లుక్ అయితే వచ్చింది కాబట్టి ట్రెండ్ మెల్ల ఇప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు కొత్త లుక్ అయితే వచ్చిండు బాయ్తో, కొత్త ట్రెండ్ అయితే సెట్ చేయబోతున్నాడు. అంటే మన టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. అవును, టాలీవుడ్ లో టచ్ అయిన సబ్జెక్ట్, మళ్ళీ తమిళ్ డైరెక్టర్ తో కొత్త మూవీతో రావడం అయితే స్పెషల్ బాయ్ది నిజంగా. అంటే ఇంతకు టాలీవుడ్ లో చాలా మంది తమిళ డైరెక్టర్లతో వర్క్ చేసిరు, ఏ సినిమా కూడా రాలేదు, అంటే వాళ్ళు అనుకున్న రేంజ్ లో రాలేదు. సో ఈ సినిమా మళ్ళీ తమిళ సైడ్ వెళ్ళింది కదా, అల్లు అర్జున్ గారికి ఏమైనా ఫ్లాప్ పడే ఛాన్స్ ఉందా? ఫ్లాప్ అయితే అస్సలు పడదు. పాన్ ఇండియా లెవెల్ మూవీ, ఇంటర్నేషనల్ షేక్ చేస్తుంది. ఆల్రెడీ పుష్ప 2 1800 crores ప్లేస్ క్రాస్ ఓవర్తోని సినిమా అయితే క్రాస్ అయింది. ఈ మూవీ కూడా 2000+ crores తోటి క్రాస్ అయితే అవ్వబోతుంది. పక్కా ఇది రాసి పెట్టుకోండి అంటారు అంతే. జవాన్ మూవీ తీశారు కదా అట్లీ గారు, అది ఆల్మోస్ట్ 1000 కోట్లు పడింది. సో దీంతో ఇంకో రేంజ్ కి వెళ్ళిపోతారు అంటే, ఇంకో రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. దానికి మించిన మూవీ అయితే వెళ్ళిపోతుంది. ఇది బాయ్ మూవీ అయితే ఇది పక్కా ఫిక్స్ అంతే. అంటే అల్లు అర్జున్ గారికి హెయిర్ స్టైల్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. మరి ఇందులో గుండు ఉన్నది కదా, మరి ఎట్లా చూస్తారు? బాయ్ జస్ట్ లుక్స్ తోనే ఇచ్చి పడేస్తాడు. హెయిర్ స్టైల్ అనేది ఒక మ్యాటర్ కాదు బాయ్కి అయితే. యాక్టింగ్ అయితే ఇస్తాడు. స్కిల్స్ అట్లాంటివి బాయ్ది. ఏ లుక్తోనైనా కూడా బాయ్ అయితే హిట్ కొట్టేస్తాడు అంతే. అది 3 షేడ్స్ ఉంటాయి అనుకుంటున్నారు కదా, సో దాని గురించి అవును, 3 roles అయితే టాక్ అయితే వస్తుంది. ఓకే, ఎలా వచ్చినా కూడా అయితే బాయ్ అయితే. సో లాస్ట్ ఫైనల్ గా బాయ్ గురించి ఏం చెప్తావు బ్రో, ఒక్క మాటలో చెప్పాలంటే? తగ్గేలే, బాయ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. సినిమా వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అనమాట. ఒక పోస్టర్ రిలీజ్ అయిన తర్వాతే మీరు సినిమా బాగుండదు అని చెప్పడానికి మీరెవరు? అసలు స్టోరీ తెలుసా, ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా, డైరెక్టర్ తెలుసా? డైరెక్టర్ తెలుసు, కానీ అలా మాట్లాడడం అనేది తప్పని చెప్పి నేనైతే అనుకుంటాను అనమాట. ఫ్యాన్స్ మాత్రం నీ రాక కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు పొగుడుతున్నారు, దాని మీద ఏమండి? ఫ్యాన్స్ కాబట్టి అంతే. సినిమా చూడకనే మనం అదే పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత అలా నెగిటివ్గా మాట్లాడుకోవడం అది నచ్చదు అనమాట. దాని తర్వాత అల్లు అర్జున్ గారు చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో సినిమాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే. సన్ ఆఫ్ సంతపతులు చూసుకుంటే ఫాదర్ గురించి, దాని తర్వాత జురాయి చూసుకుంటే ఒక ఇంటెలిజెంట్గా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఒక తప్పుదో వెళ్తుంటే లాస్ట్ ఒక వేరేలా ఉంటుంది అనమాట. దేశమూరి చూసుకుంటే ఒక లవ్, దాని తర్వాత పుష్ప 1లో చూసుకుంటే ఒక ఇన్స్పిరేషనల్గా, అంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగితే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించామన్నమాట. ఆయన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ఉంటాయి అనమాట. అది అంటే మూవీ స్టార్టింగ్ అనౌన్స్మెంట్ వీడియోలోనే చాలా డిఫరెంట్ గా అన్ని చూపించేశారు అట్లీ గారి మూవీ గురించి. సో ఇప్పుడు నిన్న లుక్ చూసి మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అయ్యాయి భయ్య. ఎందుకంటే ఏం చెప్పడానికి ఏం లేదు భయ్య. దే స్పెండ్ ద టైమ్, దే స్పెండ్ ద లాట్ ఆఫ్ మనీ, దే లాస్ ఎవ్రీథింగ్ దేర్. సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మనము అది పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత తప్పుగా మాట్లాడుకొని చెప్పి సాటిస్ఫై అయితే నేనైతే అయ్యాను అనమాట. అదే నగిన ఆప్షనే పండుతుంది అని అంటారు కదండి. ఎవరైనా ఎగతాళాలు చేసిన వాళ్ళే మళ్ళీ ఆ నోర్లే అంటే ఇప్పుడు వాళ్ళు ఇట్టు కొట్టినారు అని అంటారు. అది ఎవరిది టాలెంట్, ఎవరొప్ప సొత్తు కాదు. ఇది ఒకళ్ళొప్ప సొత్తే కాదు, అసలు ఎవరి చెత్తు వాళ్ళది. అది ఎవరు టాలెంట్ వాళ్ళు చూస్తే ఆ హీరోకు తగ్గట్టు ఉంటుంది అంతే. సో మరి ఈ రాకా సినిమా పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? చేస్తుందండి, చేస్తుంది. రికార్డు బద్దలు కొడుతుంది. నమ్మకం అంటే నమ్మకం అంతే. ఇంకా డైరెక్టరు ఆ కథను బట్టి ఆ మాస్ లుక్ చూస్తేనే వస్తుంది కదా మరి. అన్న ఇప్పుడు పుష్ప వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా తగ్గేదేలే అంటే ఆ నుంచి వైరల్ అయిపోయారు. నిన్న ఏమో ఇట్లా చేతి వేలుతోటి అంటున్నారు కదా, సో ఇది ట్రెండ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఉంటుంది, కొత్తదనం చూస్తారు ఎవరైనా. ఆడియన్స్ చూసే కొత్తదనమే కదా. అదే అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా ఇప్పుడు రాలేదన్న, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంకా తీయలేదు. ఇప్పుడు అట్లీ కొత్తదనాన్ని కోరుతారండి. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే కొత్తదనం ఏది చూస్తారో అది చూస్తారు. అప్పుడు పుష్పాలు ఉంది, కొత్తదనం చూశారు కాబట్టి హిట్ కొట్టింది. అట్లా ఇది కూడా అంతే కదా.
అన్న ఇప్పుడు వరకు వచ్చిన 3 పెద్ద పెద్ద హీరోల పోస్టర్లు లైక్ స్పిరిట్ కావచ్చు, వారణాసి కావచ్చు, అల్లు అర్జున్ గారిది రాకా కావచ్చు, ఈ 3 పోస్టర్స్ లో ఏ ఫస్ట్ లుక్ పోస్టర్ మీకు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? అన్నీ బాగానే ఉన్నాయి, రాక బాగా ఉంది అనిపించింది. సరే అయితే ఇప్పుడు ఎవరు ఉండే క్రేజ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం అనకూడదు అవన్నీ. ఏ టాలెంట్ వాళ్ళు రేపు థియేటర్లో తెలిసిపోతుంది. ఇవాళ మనం చెప్పడం కాదు, ముందు ఆడియన్స్ ఏం కావాలంటే అది చూపిస్తాం. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అవన్నీ మామూలు అండి, అది ట్రోల్ అనేది పక్కనికి వస్తూ ఉంటుంది. అందరికి వస్తుంది అది, పచ్చిగా హీరోకి వస్తుంది. అది మనం ట్రోల్ చేసినా మనం అనుకుంటే అట్లా ఏ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఒక డైరెక్టర్ని బట్టి ఉంటుంది, హీరోని బట్టి ఉంటుంది. ఆడ ఎవరిది ఏమి ఉండదు, ఆ డైరెక్టర్ హీరోని బట్టి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇలాంటి పుట్టినరోజులెన్నో మరన్నో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన ప్రస్థానం చూసుకుంటే నిజంగా గంగోత్రి నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతం అని చెప్పొచ్చు. గంగోత్రి సినిమా చూసినప్పుడు నిజంగా రవీంద్ర దర్శకత్వంలో చాలామంది డిస్కరేజ్ చేశారు నిజంగా అప్పట్లో. దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా డ్యాన్స్ సాంగ్స్ చాలా కొత్తగా ఫ్యాన్స్ మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. చాలా బాగుంది ఆ సినిమా కూడా. దాని తర్వాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 6 ప్యాక్ ద్వారా దేశం ద్వారా పరిచయం చేశాడు. నిజంగా చాలా అంటే ఏదైనా వర్సటైల్గా కొత్తగా చేయాలి, ఫ్యాన్స్ నా కట్టుకోవాలి అనే విధంగా అప్పటికి చాలామంది అగ్ర హీరోలు ఉన్నప్పటికీ, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఉన్నప్పటికీ కూడా తనదైన శైలిలో అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఫ్యాన్స్ కోసం ఏదైనా కష్టపడి చేయాలనే విధంగా మార్చుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు. నిజంగా పరువు కానీ, దేశందూరు కానీ, దాని తర్వాత చాలా సినిమాలు చేశాడు. వేదం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్లో వేదం కూడా చేశాడు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రాకా గురించి ఏమంటారు? రాకా అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్. ఆ ట్రైలర్ కానీ దాంట్లో చాలా అద్భుతంగా డైరెక్టర్ అట్లీ అని చాలా అద్భుతంగా ఉంది అన్న. ఇప్పుడు రాక ఫస్ట్ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారు అంటే కార్తీక్ గారు ఒక సినిమా వచ్చింది కాశ్మోరా అని చెప్పేసి, అందులో ఆయన లాగా ఉన్నారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. మీరేమంటారు? అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది అన్న. అల్లు అర్జున్ ఏ స్టైల్లో చూపించాలి అనే విధంగా అట్లే డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ మాత్రం. ఆ లుక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎవరో కొందరు కావాలని చేస్తారు తప్పితే చాలామంది 90% మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఫిదా అయ్యారు. ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. మునుపెన్నడే లేని విధంగా అల్లు అర్జున్ సినిమాలకెల్లా డిఫరెంట్గా ఉంది. ఇదైతే చాలా అద్భుతంగా ఉండబోతుంది. సినిమా కూడా ఒక భారీ లెవెల్లో హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుంది. ఈ ఫ్యాన్స్కి ఈ బర్త్డే సందర్భంగా నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక పండుగ అని చెప్పొచ్చు. అంటే అన్న ఇప్పుడు ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో టచ్ చేయని సబ్జెక్ట్ అన్నారు అండ్ చాలా అలాగే దానికి తగ్గట్టు పోస్టర్ వదిలేరు కదా. సో ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్కి వెళ్ళిపోయాయి మీది? నిజంగా ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఒక హై రేంజ్. ఇప్పుడు మొన్న చూసాం భయ్య గ్లిమ్స్, రామాయణ చూసాము, దీని తర్వాత మన మహేష్ బాబు వారణాసి చూసాం. సో ఈ రెండింటి పోలికలు లేకుండా చాలా డిఫరెంట్గా అసలు అల్లు అర్జున్ అంటేనే ఒక టోటల్ డిఫరెంట్ డ్యాన్స్లో కానీ, స్టైల్లో కానీ, తను పలికే డైలాగ్లో కానీ ప్రతి ఒక్కటి టోటల్ డిఫరెంట్ ఉంటుంది. అల్లు అర్జున్ స్థాయి ఒక రేంజ్లో పెరుగుతుంది. పుష్పాలలో చెప్పని అమ్మ తగ్గేదేలే అనే విధంగా నిజంగా అల్లు అర్జున్ని ఒక మెట్టులో ఇంకా ఒక భారీ లెవెల్లో కలెక్షన్లో కూడా ఒక బ్లాక్ బాస్టర్ అయ్యే విధంగా డైరెక్టర్ అట్లీ గారు తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఇయర్లీ వెయిటింగ్. ఈ యొక్క ట్రైలర్, ఈ యొక్క నిన్న వచ్చిన పోస్టర్ ఏదైతే చాలా అద్భుతంగా ఉంది. అంటే సార్ ఇప్పటి వరకు వచ్చిన ప్రభాస్ గారి స్పిరిట్ లుక్, ఫస్ట్ లుక్, వారణాసి మహేష్ బాబు గారి అండ్ ఇప్పుడు రాకా చూసుకుంటే అల్లు అర్జున్ గారిది, ఈ 3 ఫస్ట్ లుక్స్లో మీకు ఏది నచ్చింది? 3 బడా హీరోస్ కదా మన టాలీవుడ్కి. ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ ట్రెండింగ్ అయితే ఈ అల్లు అర్జున్ సార్దే ఉంది. ఎందుకంటే కొన్ని సినిమాలు ఎక్కువ డిలే అవుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలు ఎప్పుడు డిలే కాకుండా ఫ్యాన్స్ తగ్గట్టు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు మెల్లమెల్లగా మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మనం ఎలా షూటింగ్ అయిపోయి ఎప్పుడు రిలీజ్ అంటారు ఏందనేది మనం వెయిట్ చూడాలి. అన్న ఇప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత చాలా మంది ఎన్టీఆర్ గారి